నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. సార్ నమస్తే. సూర్యోస్మితల్లి, దేవుడు ఒక్కడే సూర్య భగవానుడు అన్నారు. ఇదే విషయం మరి లైక్ క్రిస్టియన్స్కి, వీళ్ళకి, ముస్లిమ్స్కి కూడా వర్తిస్తుంది అంటారా? 100%. ఇప్పుడు వాళ్ళు సుభాన్ అల్లాహ్ అంటారు. సుభాన్ అంటే ముందుగా శుభ ఉదయం అల్లాహ్. ఇప్పుడు అల్లాహ్ ఎక్కడన్నా ఈ రూపంలో కనిపిస్తూ ఉంటారమ్మా. వాళ్ళు ఉదయిస్తున్నటువంటి సూర్యుని అంటే ఒక ముస్లిం సోదరుడు చెప్పాడు, మేము చేసేది మనం చేస్తున్నటువంటి పంచయజ్ఞం ఏదైతే ఉందో 5 సార్లు నమాజ్, దానికి ఒక పేర్లు కూడా ఉన్నాయి. సూర్యోదయానికి పూర్వం వస్తున్నటువంటి సూర్యుడికి సంధ్యావందనం, తర్వాత సూర్యోదయం తర్వాత వచ్చేసిన సూర్యుడికి కృతజ్ఞతలు, మధ్యాహ్న సూర్యుడికి నమాజ్, సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు నమాజ్, సూర్యాస్తమయం తర్వాత వెళ్ళిపోతున్న ఆయనకి వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రేపు రావాలి కదా, మళ్ళీ కృతజ్ఞతలు. ఈ రోజంతా మాకు ఇలా. మీరు అడిగినట్టు క్రిస్టియన్స్ మీకు ఎప్పుడు అంటే యేసు బొమ్మలు అవి చూపిస్తూ ఉంటారు. చేతులు 2 ఆకాశం వైపు, పైన ఉన్నాడు నా తండ్రి అని చూపిస్తుంటాడు ఆయన. నేను మీకు తండ్రిని, నేనే మీకు దేవుణ్ణి కాదు. ఆయన కూడా ఒకరిని ప్రార్థిస్తూ ఉంటారు. ఆయన సూర్యుడే. దాని వెనకాల ఏముంది? విశ్వం వెనకాల కనిపిస్తున్నది ఆయనే కదా, మనల్ని నడిపిస్తున్నది ఆయనే కదా. ఎవరైనా సరే, ఏ ధర్మంలో ఉన్నా సరే, ఒక్కటే దైవం, దేవుడు ఒక్కడే, ధర్మం ఒక్కటే. అది సనాతనమైన ధర్మం, హైందవ ధర్మం. ఎవరైనా సరే సూర్యోదయం తెల్లవారితే, సూర్యుడు ఉదయిస్తే లేవాలి, పనులు చేసుకోవాలి, అంతేగా. అంటే అదే సూర్యుడు అక్కడ ఉదయించాడు, ఇక్కడ ఆరిపోయింది. నేను చూడగలను ఆయన్ని. లోపల ఉన్నటువంటి సూర్యుడు ఆరిపోయాడు. అంటే ఆత్మకారకుడు సూర్యుడు. దేవుడు ఒక్కడే, సూర్యుడు ఒక్కడే ఎందుకంటున్నానంటే, ఆ సూర్యుడే ఆత్మకారకుడే ఇక్కడ ఉన్నాడు. ఈ ఆత్మ ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోతే ఉదయిస్తున్న సూర్యుడిని నేను చూడగలనా? ఇది శాశ్వతం కాదు, ఇది వెళ్ళిపోద్ది. కానీ అది శాశ్వతంగా ఉంటుంది. నేను ఎన్ని జన్మలు ఎత్తినా, అందుకని ఆయన్ని కర్మసాక్షి అన్నాడు. ఈ దేహాన్ని తీసుకుని కర్మలు చేశా, దీని పాపపుణ్యాలు, మంచి చెడులు, మళ్ళీ ఇంకొక శరీరం తీసుకున్నప్పుడు సాక్ష్యం ఎవరు? నేను ఇప్పుడు ఇక్కడ విక్రమాదిత్యగా చేసిన కర్మలకి సాక్ష్యం ఎవరమ్మా? నేను మళ్ళీ పుట్టా, ఇంకో సుబ్బారావు కింద, ఇంకా వెంకటరావు కింద పుట్టా. సాక్ష్యం ఏంటి? సూర్యభగవాన్. ఈ లోపల ఉన్నటువంటి ఆత్మ, ఉదయిస్తున్నటువంటి సూర్యుడు, ఆయన కర్మసాక్షి. క్యారీ ఫార్వర్డ్. భావాల్ని, భావోద్వేగాల్ని, చేసిన పాపపుణ్యాలన్నింటినీ కూడా ఆత్మరూపంలో తెచ్చుకుంటున్నాను. సాక్ష్యం నేనే. నేను చేసిన తప్పులకి నేనే సాక్ష్యం. కానీ ఈ విక్రమాదిత్య శరీరం అనే ఇన్స్ట్రుమెంట్తో చేసిన కర్మలకి వెంకట్రావు ఒప్పుకోడు. ఆ ఇన్స్ట్రుమెంట్ చేసిన దానికి నేనెందుకు శిక్ష అనుభవించాలి? కానీ లోపల ఉంది కదా ఆత్మ, అది పశ్చాత్తాపడుతుంటుంది. లోపల నేనుండి కదా ఈ కర్మల్ని చేయించాను. ఈ శరీరం ఇష్టం లేకుండా చేస్తున్న వాటిని నేను చూస్తూ ఊరుకున్నాను. నా ఆత్మ అని భగవద్గీత మీద ప్రమాణం చేసి ఆత్మసాక్షిగా చేయిస్తుంటారు. అంటే ఆత్మ అబద్ధం చెప్పదు. విక్రమాదిత్య అబద్ధం చెప్పొచ్చేమో పరిస్థితులకు అనుకూలంగా లేకపోతే, కానీ ఆత్మ అబద్ధం చెప్పదు. ఇది సాక్షి కాబట్టి దేవుడు ఒక్కడే. ఆ దేవుడు కనిపిస్తున్నటువంటి సూర్యుడు ఒక్కడే. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, మీరు భారతదేశంలో ఉన్నారమ్మా, మీరు వెంకటేశ్వర స్వామి తిరుపతిలోనే ఉంటాడు, ఆయన కూడా రాడు. విజయవాడలో ఉన్నటువంటి దుర్గమ్మ రాదు. అంటే మనం కోరుకుంటాం శక్తిగా నాతో ఉండమ్మా అంటే, శక్తి రూపంలో కూడా వస్తుంది, ఆవిడ మీలోనే ఉంటుంది. వెంకటేశ్వర స్వామిలో మీలో ఉంటుంది. కానీ మీరు ఆయన అడిగారు అనుకోండి రమ్మని, మీరు అమెరికాలో దిగిన తర్వాత కూడా కనిపిస్తాడు ఆయన. అంటే మీతో కూడా వచ్చాడు కదా, మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో పాటు ఉంటాడు. అంటే కొన్ని కంట్రీస్లో సూర్యోదయం 6 నెలలకు ఒకసారి జరుగుతుంది అని చెప్తుంటారు. కొన్ని కంట్రీస్లో అంటే 6 నెలల తర్వాత అయినా వస్తాడు, ఆయన ఉంటాడు. అంటే లైట్గా మీకు కనిపించకపోవచ్చేమో, వెలుతురు అయితే ఉంటుంది, చీకటిగా అయితే ఉండదుగా. ఆ వెలుతురు ఆయనేగా ఇచ్చేది. అందుకని అంటే కొన్ని సంవత్సరాలకు పూర్వం భారతదేశం అంతా కూడా, అంటే 100 ఏళ్ల క్రితం భారతదేశం అంతా కూడా ఒకే ఒక ధర్మం, సూర్యధర్మం. అనుదిన ధర్మాల్లో సూర్యోదయానికి పూర్వమే లేవటం,
ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి చేతులు జోడించి నమస్కరించటం మనం దైనందిన కార్యక్రమాల్లో మన పనులను మనం చేసుకోవాలి. సూర్యుడికి అనుసంధానంగానే జీవితం ఉండేది. సూర్యోదయం పూర్వమే లేవాలి, సూర్యాస్తమయం అవుతుందంటే అన్నీ క్లోజ్, తినడం కూడా ఏమీ లేదు, తినడం తాగడం ఏమీ లేదు, క్లోజ్. ఆయనతో అనుసంధానమై నడిచేవారు చాలా హ్యాపీగా ఉన్నారు. ఫెసిలిటీస్ లేవు, టెక్నాలజీ లేదు, హాస్పిటల్స్ లేవు, మెడిసిన్స్ లేవు, కానీ బాగున్నారు. ఇప్పుడు మన దగ్గర అన్నీ ఉన్నాయి, ఫెసిలిటీస్ బాగున్నాయి, బాగా అభివృద్ధి చెందాం, కానీ ఆరోగ్యం లేదు. ఆయన ఏమంటారు సూర్యుని? ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్యదాత. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ఐశ్వర్యం వస్తుంది. విజయవాడ దుర్గగుడికి వెళ్ళి చండీ హోమం చేయించుకుంటే శత్రునాశనం అవుతుంది. కాశీ వెళ్తే ముక్తి మోక్షం వస్తుంది. ఇలా మన అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తే కష్టాలు తీరుతాయి. ఇవన్నీ కలిపి సూర్యుని ఆరాధిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం రెండూ ఆయన ఇస్తాడు. అరుణాచలం ఉంది కదా, అరుణ అచలం అంటే కదలకుండా ఉన్నటువంటి కొండ. ఆయన పేరేం పేరమ్మా? సూర్యుడి పేరు అరుణుడు, అరుణోదయం, అరుణ. కదులుతూ తిరుగుతున్నటువంటి, అంటే తన చుట్టూ తాను తిరుగుతూ, భూమి కూడా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. సూర్యుడు కూడా కదులుతూనే ఉన్నాడు, సూర్యోదయ సూర్యాస్తమయం. అక్కడ ఉన్నటువంటి ఆ అరుణుడు అచలంగా కదలకుండా కొండ రూపంలో ఎక్కడున్నాడు? అరుణాచలంలో ఉన్నాడు. అక్కడ ఉన్నది కూడా ఏంటి? అగ్నిలింగం కదా. సూర్యుడు ఫైరే కదా, ఈయన వేరు ఆయన వేరు కాదు కదా. మనకి 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి, 12లోనే ఎందుకు ఉండాలి? మనకి 12 రాసులు, 12 రాసులు. ఆయనకు ఇంకో పేరు ఉంది, 12 ఆదిత్యులు, 12 మంది ఆదిత్యులు. ఒక్కొక్క నెలలోనూ ఒక్కొక్క రాశిలో ఒక్కొక్కలా ఉంటారు. మనకి అలాగే 12 రాసులు ఉన్నాయి, 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఇవన్నీ సూర్యప్రస్థానమే, సూర్యుళ్ళే. అంటే సూర్యుడి చుట్టూనే యావత్ ప్రపంచము తిరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు దేవుడు ఒక్కడు అనడంలో అతిశయోక్తి ఏమి లేదు కదా. ఆ దేవుడు సూర్యుడు ఒక్కడే అనడంలో ఎలాంటి అనుమానం లేదు కదా.